మీ ఇష్టం ఉంటే రండి, నచ్చకపోతే పోండి. అంతకు మించి మిమ్మల్ని అందరినీ బలవంతంగా నేను మార్చడానికి వచ్చాను అని ఎక్కడ యేసు ప్రభు చెప్పలేదు. ఏమండి, ఆలోచించుండేది కొంచెం. ఈరోజు చెప్పబోయే అంశం కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ అర్థమైతే చాలా సులువు. కాబట్టి నువ్వు నిర్ణయించుకున్న, నువ్వు కల్పించుకున్న కులంతో, మతంతో, నీ సిద్ధాంతాలతో నాకు పని లేదు. నా మాట వింటే బ్రతుకుతారు, నా మాట వినకపోతే నశిస్తారు. దట్స్ ఆల్. ఇది దేవుని తత్వం. ఇది దేవుని నీతిని, యేసు ప్రభు యొక్క మనస్సును మీకు తెలియజేయడానికి చెప్తున్న సాక్ష్యాలు. సర్వశక్తిమంతుడైన దేవునికి, సర్వేశ్వరుడైన దేవదేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వమానవాళిని ఏ భేదము లేకుండా కునుకక నిద్రపోక దివారాత్రులు కాపాడుతున్నటువంటి మన పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువున్న క్రీస్తు యేసు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన క్రీస్తును దేవుని కుమారుడని, ఆయన అందరికీ ప్రభువుగా, రాజుగా దేవుడే నియమించాడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయన లోనికి బాప్తీసం తీసుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం మాట్లాడుకునే అంశము క్రైస్తవులుగా మనల్ని మార్చింది ఎవరు? అర్థమైందా ప్రశ్న? నేను ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ నేను సభల్లో మాట్లాడాను కనుక, కొన్ని వందల సభల్లో మాట్లాడాను కనుక అప్పుడప్పుడు సాక్ష్యాలు అని ఉంటాయి. కొన్ని సంఘాల్లో ప్రతి సండే సాక్ష్యాలు ఉంటాయి, అవునా? సభల్లో ఎక్కువ ఉంటాయి. అక్కడ వినిపించిన మాటలు ఎంతవరకు రైటో ఈరోజు మనం పరిశీలిద్దాం. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మీ చేతులు ఎత్తాలన్నారు. అర్థం కాలేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు గారా? యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు అవునా కాదా? చేయి ఎత్తకపోతే ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నట్టే కామని. అందుకని రైట్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రశ్న, మిమ్మల్ని క్రైస్తవులుగా మార్చింది ఎవరు? అవునా కదా? ఎందుకంటే రకరకాల సాక్ష్యాలు విన్నాను కనుక అందులో మీ సాక్ష్యాలు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కనుక్కుందామని. ఎందుకంటే ఇప్పుడు బయట ఏమంటున్నారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ఎక్కడో యెరూషలేములో పుట్టాడు, ప్రతి దేశాలకు వెళ్ళాడు, అందరినీ మార్చేస్తున్నాడు క్రైస్తవులుగా. అందుకే యేసుక్రీస్తు బోధ మాకు అవసరం లేదు, మా దేశంలో బోధిస్తే అందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు, మా దగ్గరికి యేసుక్రీస్తు వద్దని కొందరు పాస్టర్లేమో, అవునా కదా, క్రైస్తవులేమో పలానా పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మమ్మల్ని మార్చాడు అని కొందరు పాస్టర్లు నేను 100 మందిని మార్చాను, 1000 మందిని మార్చాను, నా సర్వీసులో 1,00,000 మందిని మార్చాను అన్నాడు ఒక ఆయన. వెంటనే అతని మీద కేసు బుక్ అయింది. ఎందుకు? మత మారుస్తున్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా నేను మారుస్తున్నాను అని. మనం మారుస్తున్నామా? ఎందుకంటే వాళ్ళకు సమాధానం ఘాటుగా ఉండాలి కనుక ఇంతసేపు మిమ్మల్ని అడిగాను. పోనీ మనల్ని ఎవరు మార్చారు? చాలామంది ఏమన్నారంటే, చెప్పట్లేదు మీరు ఇక నాతోటి ఇన్ని రోజులు వచ్చి, కొందరు దేవుడే నన్ను మార్చాడు. మైకల్ అంతే కదా సాక్ష్యం. కొందరు యేసు ప్రభు నన్ను మార్చాడు.
మార్చండి అంటున్నారా లేదా? అవునా కదా? కొందరు పలానా చర్చికి వెళ్ళి నేను మారాను, పలానా పాస్టర్ గారి బోధ విని మారాను, అవునా కదా, మార్చారు వీళ్ళందరూ అని చెప్పుకుంటున్నప్పుడు మరి ఇది వాళ్ళు పెట్టిన నేరం, మన మీద మోపుతున్న నేరం రైటా రాంగా ఇప్పుడు చెప్పాలి. అంటే దేవుడు మతం మారుస్తున్నాడా? పోనీ యేసు ప్రభు ఏమైనా మతం మార్చడానికి వచ్చాడా? పోనీ క్రైస్తవులు ఏమైనా మతం మారుతున్నారా? పోనీ మీలో ఎవరైనా మేము క్రైస్తవులుగా మతం మారామని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నిందించుటకు అపవాదికి చోటు ఉన్నది. కాబట్టి నేను ఇంత క్లియర్గా అడుగుతున్నాను. ఈరోజు ఇది ప్రపంచానికి వెళ్తుంది కనుక మనం చేసే బోధ ప్రతి బోధకుడు వింటున్నాడు, అవునా? ప్రతి హేతువాది, ప్రతి నాస్తికుడు, ప్రతి వ్యతిరేకి ఫస్ట్ మనం వింటాడు ఈ బోధ. నీకు తెలియదేమో, నాకు తెలుసు. ముస్లింలు అయినా సరే ఫస్ట్ ఏం చెప్తున్నాడు జాన్, ఎందుకంటే నేను అందరికి ఒక టార్గెట్ అయ్యాను కనుక ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నది వాస్తవమా కాదా అని మీరు ఆలోచించాలి. దేవుని దగ్గర నుంచే వస్తాను నేను, అవునా కదా? దేవుడు మనుషులందరినీ మారుస్తున్నాడా? చూద్దాం. పోనీ ఇప్పుడు అన్నారు కదా కొందరు తలుపారు, నేను చూశాను, దేవుడే మారుస్తున్నాడు అనుకుంటే దేవుడు మిమ్మల్ని మార్చాడా? అది ప్రశ్న నాకు. ఎందుకంటే దేవుడు ఎవరంటే దేవుడు పక్షపాతం లేనివాడు, ఆయన అందరికీ దేవుడు. కుల, మత, భాష, వర్ణ అన్నిటికి అతీతంగా దేవుడు, అందరికీ దేవుడు తండ్రి. కాబట్టి ఆయన మనుషులను పుట్టించినప్పుడైనా, మనుషులకు ఆజ్ఞాపించినప్పుడైనా, ఆయన ఎప్పుడైనా ఎవరినైనా బలవంత పెట్టడం కానీ, భయపెట్టడం కానీ, మార్చడం కానీ బైబిల్లో ఉందా అనేది నా ప్రశ్న. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాం తర్వాత అవ్వ. వాళ్ళిద్దరికి ఏం చెప్పాడు? మీరు ఈ పండు దినమున నిశ్చయముగా చస్తారు, తినకపోతే బతుకుతారు. అంటే మీ ఇష్టాన్ని, మన మానవుల ఇష్టానికి వదిలేశాడా? తన సొంతంగా నిర్ణయాన్ని బలవంతంగా రుద్దాడా? అంటే మనిషిని పుట్టించిన దేవుడు స్వతంత్రంగా మనం నిర్ణయం తీసుకోవాలని మనుషులందరినీ పుట్టించాడు. నీ ఇష్టం, భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతుకుతావో నీ ఇష్టం. ఇగో కొన్ని నేను మాట్లాడుతున్నా, వీటి ద్వారా నువ్వు బ్రతికితే నా దగ్గరికి వస్తావు. ఇది దేవుని పద్ధతి. ఇప్పుడు నీకు సంఖ్యాకాండం ఎందుకు చదివించాను అంటే, లేవీలో గోత్రములే కాక మొత్తం ఇశ్రాయేలు మిగతా గోత్రాలందరూ కలిపితే 6 లక్షల. చూద్దాం, సంఖ్యాకాండము 2వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. 32. వీరు ఇశ్రాయేలులో తమ తమ ప్రకారము లెక్కింపబడిన వారు చాలా 3500 మంది. లెక్కింపబడిన వారంటే యోధులు, అంటే పురుషులు. ఇంకా ఆడోళ్ళు లేరు, పిల్లలు లేరు. గమనించాలి. అందులో లేవి గోత్రం మొత్తం లేదు. 11 గోత్రాల వాళ్ళే, అంటే యోసేపు గోత్రంలో 2 గోత్రాలు అయితే కాబట్టి టోటల్గా 12 గోత్రాల నుంచి దాదాపు 6 లక్షల 3000 కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ స్త్రీలు కాక, పిల్లలు కాక మొత్తం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇంతకీ నిజంగా కనానులో ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? అవునా కాదు? ఎందుకంటే దారిలో బోలెడు మంది నశించారు. దేవుణ్ణి శోధించిన వాళ్ళు, అవునా కదా, పాపం చేసిన వాళ్ళు, తప్ప దేవుని ఎదిరించిన వాళ్ళు చాలామంది, దేవుని మాట నమ్మని వాళ్ళను దేవుడు అక్కడే చంపేశాడు. నిజంగా ఇంతమంది నా పిల్లలు, వాగ్దానం చేసిన నా పిల్లలు, నా అబ్రహాము పిల్లలు కనుక వాళ్ళను దేవుడు మార్చాలి అంటే, అవునా అనుకుంటే మొత్తం మంది కనానికి వచ్చేవాళ్ళు. అర్థమైందమ్మా? మొత్తం మంది వచ్చేవాళ్ళు. కానీ మధ్యలో వీళ్ళు ఎందుకు రాలిపోయారు? వాళ్ళు ఇష్ట ప్రకారంగా బతికారు. కానీ దేవుడు ఎవరిని బలవంతంగా మార్చలేదు. ఇది దేవుని తత్వం, ఇది దేవత్వం, దేవుని క్యారెక్టర్. ఇది పక్షపాతము లేనివాడు, ఆయన అందరికీ దేవుడు. కాబట్టి నువ్వు నిర్ణయించుకున్న
నువ్వు కల్పించుకున్న కులంతో మతంతో నీ సిద్ధాంతాలతో నాకు పని లేదు. నా మాట వింటే బ్రతుకుతారు, నా మాట వినకపోతే నశిస్తారు. దట్స్ ఆల్. ఇది దేవుని తత్వం. ఇప్పుడు ఇశ్రాయేళ్ల కాలం అయిపోయింది, యేసుక్రీస్తు కాలం వచ్చింది. యేసుక్రీస్తుకు ముందుగా మార్గము సరళము చేయడానికి వచ్చిన ఆయన ఎవరు? యోహాను బాప్తిసం ఇచ్చు. ఇప్పుడు ఆయన ఏం బోధ చేస్తున్నారో చూడండి. 3వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని వచ్చాను. ఇప్పుడు యోహాను చేసిన బోధ ఏంటిది? ఆనాటి ఇశ్రాయేళ్లకు చేసిన బోధ ఏంటిదంటే, మీకు మారు మనసు లేదు, అందుకే మీరు నాశనం అయిపోతున్నారు, మీరు మనసు మార్చుకోండి, మీరు మనసు మార్చుకోండి అన్నాడా? నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు మిమ్మల్ని మార్చేస్తాడు అన్నాడు. మీరు మారాలి అన్నాడు, అంతే. మీరు మారు మనసు పొందుడి, కానీ నేను మిమ్మల్ని బలవంతంగా మార్చడానికి రాలేదని దాని అర్థం. సెకండ్ పాయింట్ దొరికింది. థర్డ్ పాయింట్ 4:17, 12 నుంచా 4:17. ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందండి, ఎందుకంటే పరలోక రాజ్యం, నా రాజ్యం సమీపించినది, నా రాజ్యంలో మీరు రావాలి అంటే మీకు ఏం కావాలి? మీరు మనస్సు మార్చుకోవాలి, మతం కాదు. మీరు మారు మనసు పొందుడి అన్నాడా? మీకు మారు మనసు ఇస్తానన్నాడా? అవునా కదా? ఇస్తానని అనలేదు, నేను మిమ్మల్ని అందరినీ మార్చేస్తానని కూడా అనలేదు మీరు, అవునా కదా? అంటే యేసుక్రీస్తు తత్వమే దేవుని తత్వం. క్రీస్తు యేసు కలిగిన మనసే ఈరోజు అపోస్తలులకు కూడా ఉంది, మనకు కూడా ఉంది, అవునా కదా? ఇప్పుడు అపోస్తల బోధ చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత, అవునా కదా, మనం ఏది రైటో ఈరోజు వాళ్ళు వేస్తున్న నింద రైటా, మనం చెప్తున్న సాక్ష్యాలు తప్ప రైటా? అవునా? బైబిల్ రైటా? ఈరోజు బైబిల్లో ఉన్నది క్రీస్తు బోధ, యేసుక్రీస్తు బోధ, దేవుని అపోస్తల. ఈనాటి క్రైస్తవులలో 90 మందికి అందలేదు. ఊరికైనా వాక్యము అనే చదువుతున్నాం, బోధిస్తున్నామే, కానీ దాని లోతులు గ్రహించాలి, మనస్సును, అంతే కదా? దేవుని మనస్సును ఎరగాలి, క్రీస్తు మనస్సును ఎరగాలి. అందుకే ఆయన మనసు ఏంటిది? యోహాను సువార్తలు అంటాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచడానికి వచ్చానన్నాడా? నిన్ను మిమ్మల్ని అందరినీ నా బానిసలుగానో నా సేవకులుగానో, అవునా కదా, నన్ను బలవంతంగా నమ్ముతారా చస్తారా అని చెప్పడానికి వచ్చాడా? అవునా కదా? యోహాను సువార్తలు ఏమంటాడంటే, మీరు సత్యాన్ని నమ్మితే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినోడికి స్వతంత్రమే తప్ప బలవంతం లేదు. ఆయన వచ్చిందే మనల్ని స్వతంత్రులుగా చేయడానికి అంటున్నాడు. చూద్దామా? ఉంది కదా, యోహాను 15లో ఉంటుంది, చూద్దాం. బైబిల్ దేనికైనా బైబిల్ 8వ అధ్యాయం 31వ వచనం చదివితే, కరెక్టెడ్ బైబిల్ చదవండి మళ్ళా. కాబట్టి తనను నమ్మని వారి దగ్గరికే వచ్చాడు, నమ్మాలి అలా, అవునా కదా? నేను ఎవరో తెలియజేయడానికి వచ్చాడు ఆయన. అప్పుడు సత్యము మిమ్ములను, నేను మిమ్మల్ని ఈ లోకమనే బానిసత్వంలో నుంచి, పాపమనే బానిసత్వంలో నుండి, అవునా కదా, సాతాను యొక్క చెరలో నుండి మిమ్మల్ని విడిపించటానికి వచ్చాను. ఆ విషయంలో మీరు స్వతంత్రులు. అంటే మీ ఇష్టం ఉంటే రండి, నచ్చకపోతే పోండి. అంతకు మించి మిమ్మల్ని అందరినీ బలవంతంగా నేను మార్చడానికి వచ్చాను అని ఎక్కడ యేసు ప్రభు చెప్పలేదు. ఏమండి, ఆలోచించుండేది కొంచెం. ఈరోజు
చెప్పబోయే అంశం కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ అర్థమైతే చాలా సులువు. అర్థమైందనుకో చాలా సులువు. ఎందుకంటే రాత్రిన ఒక మీటింగ్లో చెప్పాను, నాకు ఇంత టైం ఇవ్వలేదు కనుక జస్ట్ 10-15 నిమిషాల్లో షార్ట్ కట్లో చెప్పాను. నాకు రాత్రి అనిపించింది ఖచ్చితంగా ఇది ఈరోజు ప్రపంచానికి వివరంగా చెప్పాలి. సో ఆయన ఏమంటున్నాడు, మీరు నా దగ్గరికి రావాలి అంటే నా దగ్గరికి వచ్చే ముందే మీరు స్వతంత్రులు, మీకు మత కట్లుండవు, కుల కట్లుండవు, అవునా కదా, ఏ కట్లుండవు. నా దగ్గరకు వచ్చినా కూడా నాకేం కట్టుబాట్లు లేవు. మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు, పోవాలంటే అనడా లేదా, అది మనం ఆలోచించాలి మరొకసారి. ఏమంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, సమస్త నాడా ఓన్లీ ఇశ్రాయేల్ అని పిలిచాడా? అందరినీ పిలిచాడు. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. వస్తే అర్థమైందా? వస్తే అందరినీ రండ్రా బాబు అని అంటలేడు. వస్తే మీకు విశ్రాంతి, రాకపోతే నరకం. దాని అందుకే శిష్యులు కూడా చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి నమ్మి బాప్తిసం పొందువాడన్నాడా, నమ్మించండి, నమ్మించి వాళ్ళను మార్చండి అన్నాడా? ఎంత బాగుంటుంది బైబిల్. ఆలోచించి చదివితే అద్భుతం ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క గొప్పతనము, మనస్తత్వము, దేవుని మనస్తత్వము ఈరోజు క్రైస్తవులకు అందలేదు. ఊరికేనే బయట మీకు రోగాలు బాగైతాయి, మీకు ఇవి బాగైతాయి, సంగతులను పైన చూపించి మసిపూసి మారడికాయ చేసి అనేక మందిని సంఘంలో పిలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు కొన్ని సంఘాలలో. అప్పుడు ఇశ్రాయేల్ కూడా లక్షల మంది కదా వచ్చింది. మందిని చూసినావా, మందిలో ఉన్న మనుషుని చూస్తున్నావా? ఇది నాకు కావాల్సింది. యేసుక్రీస్తు కావాల్సింది మంది బలం కాదు, మంద బలం కాదు, మనస్సు మారిన వాళ్ళని. మీరు ఇంకా లోతుకెళ్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో లక్షలాది మంది వస్తారు ఆయన దగ్గరికి దోణెలు వేసుకొని. 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది, చెప్తాను మీకు అంతే. యోహాను 6లో ఆఖరిలో ఉంటాయి. ఏమంటే అంటే అందరినీ బాగు చేస్తున్నాడు, ఈ బాగు చేయడం వల్ల నా తలనొప్పి వచ్చిందిరా బాబు అని నది దాటి అవతలికి వెళ్తాడు. అక్కడ కూడా వచ్చేసారు పడవలు వేసుకొని. అప్పుడు అంటాడు, మీరు ఎందుకు వచ్చారంటాడు. రొట్టెలు, రోగాలు, అంతే కదా. ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎవరంటే రొట్టెల కోసం, రోగాల కోసం, ఫ్రీగా ఫుడ్ అండ్ మెడిసిన్. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారంటే ఫ్రీ ఫుడ్, మెడిసిన్. ఏమ్మా, అవునా కదా? మీరు ఆలోచించండి. మరి ఈయనేమంటాడు, భోజనాలు మీకు పెట్టడానికి, రోగాలు తీయడానికి నేను రాలేదు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగాలి అనగానే మొత్తం పారిపోయారు. 12 మంది మిగిలారు. ఎప్పుడు చెప్తుంటాను, అవునా కదా. 12 మందిని చూసి అమ్మయ్యా నాకు 12 మంది శిష్యులు దొరికారా బాబు, ఇక అవసరం లేదనుకున్నాడా? ఏమంటాడు, మీరు కూడా ఉంటారా పోతారా? ఉంటే ఉండండి, పోతే పోండి. ఇలా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవట్లేదు. మనం చెప్పేప్పటికీ వాళ్ళు మనల్ని యేసు ప్రభుని తప్పడుతున్నారు, మనల్ని కూడా తప్పడుతున్నారు. ఎందుకంటే యేసయ్యే నన్ను మార్చాడట. ఎవడు చెప్పాడు నీకు? నేను ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చాను అంటాడు ఒక ఆయన. పాపం ఎందుకు వచ్చావు? డబ్బులు ఈడైతే మంచి మార్గం ఉంది. అర్థమైందా లేదా? ఒకటి నేను పసా 10 మందిని ఓడిచాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే ఎందుకు వచ్చావు? కేసుల్లో నుంచి తప్పించుకోవడానికి వచ్చావు. అర్థమైందా లేదా? ఇక్కడ సాక్ష్యం చెప్తే ప్రతి సంఘంలో 10,000 ఇస్తారు, మంచిగా బతకొచ్చు. ఈరోజు సాక్ష్యం చెప్పేవాడు ఫ్రీగా చెప్తున్నాడా? ఏమ్మా, సంఘంలో సాక్ష్యం చెప్పాలి, సభల్లో సాక్ష్యం చెప్పాలంటే వాడికి ఫీజు ఇవ్వాలి. వాక్యం చెప్పే పాస్టర్ కంటే సాక్ష్యం చెప్పేవాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. తెలుసా మీకు? పాట పాడేవాడు, మ్యూజిక్ వాడు, వీళ్ళకి ఎక్కువ ఉంది డిమాండ్, మనీ. వాక్యం చెప్దామంటే కుదరదు. ఈడ నువ్వు కూడా ఆడుతూ పాడుతూ అందరికి నచ్చింది చెప్పు, నీకు కూడా వస్తాయి. సో ఇది క్రీస్తు యేసు యొక్క మనస్సును క్రైస్తవులు ఎరగట్లేదు. కాబట్టి మన బోధను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి అవతలే ఉంటారు, ఈ క్రీస్తు దేశానికి వచ్చి మమ్మల్ని అందరినీ మార్చేస్తున్నాడట. ఆయన మార్చేవాడు కాదు, స్వతంత్రము ఇచ్చేవాడు. మారితే నీకు లాభం, మారకపోతే నీకే నష్టం. ఆయనకేం వచ్చింది? ఆల్రెడీ ఆయన మనందరి కోసం వచ్చాడు, తన డ్యూటీ దాన్ని చేసుకున్నాడు, తిరిగి తన తండ్రి యొక్క పరలోకంలో కూర్చున్నాడు. సపోజ్ మనం పిల్లలు ఉన్నారు, మన పిల్లోడే చెడిపోయాడు అనుకో, బాగుపడరా అంటే చెడిపోయాడు అనుకో వెళ్ళిపోతాడు. చెప్పిన మాట విన్నాడు,
ఏం చేస్తాడు తల్లిదండ్రులు? చెప్పేదాకా చెప్పి వదిలేసుకుంటారు వాళ్ళు. అవునా కదా? మనము క్రైస్తవులు కాకముందు మనలో ఒక ఆచారం ఉండేది. తల్లిదండ్రి మాట వినకుండా ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొకళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ తల్లి తండ్రి ఏం చేసేవాళ్ళో తెలుసా? బాయికాడికి వెళ్ళి బకెట్లో నీళ్లు గుమ్మరించుకొని, దాన్ని ఏమంటారు, తిలోదకాలు అంటారు, అంటే నువ్వులు ఇచ్చి వేస్తారు చూడు, అంటే ఈడు నా కొడుకైనా నా కూతురైనా ఈ రోజు నుంచి సచ్చినోని కింద లెక్క. వాడు ఏమైపోయినా ఇక బాధపడేది లేదు. ఏమ్మా కరెక్టా కాదా? దేవుడు కూడా అంతే. నేను చెప్తున్నాను, నా పిల్లలు మీరు వినండి, విని నా దగ్గరికి రండి అంటే రాకపోతే ఏం చేస్తాడు? అందుకే జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే, వదిలేసిపో అన్నాను. ఇంకా నిన్ను పట్టించుకోను. మనోళ్ళకు అది అర్థం కాలేదు ఎందుకంటున్నాడు అని. నువ్వు రాకపోయినంత మాత్రాన దేవునికి ఏం బాధ లేదు, నష్టం లేదు. నువ్వు వస్తే దేవునికి నువ్వు ఒరిగేది లేదు. ఎవరికి ఒరిగావంటే మనకే లాభం, మనకు నిత్యజీవం. సో ఇది కావాలంటే రా, అవునా కదా? అంతేగాని బలవంతం లేదు. ఇంత బాగుంటుంది బైబిల్. అందుకే ఇప్పుడు అపోస్తుల బోధ చూద్దాం. మేము క్రీస్తు తత్వం ఈరోజు క్రైస్తవులకు అర్థం కాక యేసుక్రీస్తే నన్ను మార్చాడంటున్నాము. కుదరదు. ఆయన ఎవరిని మార్చడు. మార్చడానికి కావలసిన అన్నీ ఇచ్చాడు నీకు. నువ్వు మారడానికి అవునా కదా? తన రక్తాన్నే ధారపోశాడు, అవునా కదా? ఇవన్నిటిని చూసి ఇవన్నిటిని అనుభవించి వీటి ఫలితాన్ని అనుభవిస్తూ నువ్వేం చేయాలంటే నువ్వు మారాలి. ఇంత తెలిసినా మారలేదనుకో ఏం చేస్తాడు? వదిలేరా అన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే వదిలే. ఆ సంగతి నేను చూసుకోను. నువ్వు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి సైకిల్ ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి ఏమంటే హత్యకి రోగం బాగా చేసి ఇప్పుడైనా నమ్మంటారా బాబు అని యేసుక్రీస్తును ఆశ చూపించి నమ్మించడం కూడా నరకానికి పోతాడు. ఇది క్రీస్తు తత్వం కాదు, క్రీస్తు బోధ కాదు, ఇది దేవుని బోధ అసలే కాదు. అతనికి స్వతంత్రం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది దేవుని నీతిని, యేసు ప్రభు యొక్క మనస్సును మీకు తెలియజేయడానికి చెప్తున్న సాక్ష్యాలు ఇవి. ఇప్పుడు అపోస్తల బోధ దగ్గరికి వెళ్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు చదివితే, ఎవరు ఆ రోజు ఇశ్రాయేలు ఎంతమంది అయితే వచ్చారో ఆ మేడగది మాటలు విన్న తర్వాత అన్ని గోత్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అక్కడికి. పెంతెకొస్తేనే పండగ దినాన్ని దాదాపు ఒక 16 భాషలు వచ్చిన వాళ్ళు, అందరూ యూదులే, కానీ ఆయా దేశాల్లో చెదిరిపోయారు కనుక వాళ్ళ భాష వేరైంది, వాళ్ళ దేశం వేరైంది. సో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు పేతురు ప్రసంగం విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు? వాళ్ళందరూ ఏమంటున్నారు? వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? నీ ప్రసంగం విన్నోడు, నీ బోధ విన్నోడు ఏం చేయాలంటే హృదయంలో నొచ్చుకోవాలి, అంటే మారాలి. ఆహో ఇంతవరకు మేము తప్పు చేశామా అని హృదయంలో నొచ్చుకోవాలి. అదే చెప్పాడు పేతురు. మీరు సిలువ వేసిన ఈ యేసును మీరు చంపారురా బాబు. ఆ నీతిమంతుని చంపారు, పరిశుద్ధిని చంపారు. దేవుడు ఆయనను లేపాడు. ఆయన ఎందుకు ఈరోజు దేవుడు మీకు అప్పగించాడు అంటే మీరు మారాలని, అంతే కదా? మీకోసం తన ప్రియకుమారుని బలిచ్చాడు దేవుడు. ఇక కోడల యొక్క, జంతువుల యొక్క రక్తంతో ఎవడు రక్షణ పొందుతలేడని చివరికి దేవుడే జగత్తు పునాది వేయబడిన నిర్ణయం చొప్పున కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి సిలువ యాగం చేయించాడు. అయినా మీకు బుద్ధి రాదా అని అడిగాడు. అంతే, ఏమనలేదు. అప్పుడు ఏమన్నాడు? మీరు అప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నట్టు మీరు అడగాలి. ఈరోజు ఈ ప్రసంగాలు విని, బోధ విని, ఎందుకంటే సువార్త ఎందుకు ప్రకటింపబడుతుందంటే మీరు విని మీ హృదయంలో మార్పు రావాలి. ఎవరిది? జనాలందరిది. మీరు వచ్చి అడగాలి ఏమని? అయ్యలారా మాకు రక్షణ కావాలి, మరి ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నాడు అపోస్తలుడు, యేసు దగ్గరికి రండి, మిమ్మల్ని అందరినీ మార్చేస్తాడు, లేకపోతే మా దగ్గరికి రండి మిమ్మల్ని అందరినీ మార్చేస్తామన్నాడా?
చెప్పండి చూద్దాం ఏమన్నది బైబిల్. మీరు మారు మనసు పొందా మీకే మారు మనసు కలుగునుగాక అన్నాడు ఆయన. మీరు పొందాలి అంటే మీరు మారు మనసు పొంది మీ పాపాల క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు అధికారానికి లోబడి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు? నా ప్రసంగం అయిన తర్వాత చేతులు ఎవడ ఎత్తాడైనా ఎత్తేస్తారు. మీరు ఎత్తిన వాళ్ళందరూ రండి బాప్తిసం ఇస్తానంటే ఇది బలవంతపు మతం. కొందరేమంటారో తెలుసా, నేను సభలో చూశాను, 10 సంవత్సరాలు సంఘస్థుడై ఆ సంఘం పాస్టర్ పేరు మీద ఆయన చేత బాప్తిసం తీసుకొని మళ్ళా సభలోకి వచ్చి ఎవరయ్యా మారు మనసు పొందినట్టే మొత్తం కొందరు పిచ్చోళ్ళు చేతులు ఎత్తుతారు. అంటే మరి 10 సంవత్సరాల నుంచి నీ సంఘంలో వింటున్నది ఏంటిది? మీ పాస్టర్ చెప్పింది ఏంటిది? ఒక్క పూట ఇది గంట ప్రసంగమైన అయిపోయావా? నువ్వు అక్కడ చేతులు ఎత్తావంటే ఇక్కడ పాస్టర్ను అవమానించినట్టు, నువ్వు తీసుకున్న బాప్తిసమే చెల్లదని ఒప్పుకున్నట్టు. అర్థమైందమ్మా? ఇలా లోతుగా మీరు ఆలోచిస్తే, ఎందుకంటే సత్యాన్ని సత్యమైనది బహు లోతుగా ఉన్నది, దాన్ని మీరు ఏం చేయాలా? పరిశీలించాలి. ఒక పాస్టర్ అంటాడు, నిన్న సార్ ఇంత లోతుగా ఎట్లా వెళ్తావు సార్, దయచేసి కొంచెం పైనే చెప్పు, లోతుగా వెళ్ళొద్దట. నేను అన్నాను, పునాది గట్టుకెళ్ళిపోతే బిల్డింగ్ పడిపోతుంది. నువ్వు బిల్డింగ్ కట్టాలి అంటే లోతుగా వేయాలి. కనుక నాకు అపోస్తులు లేకపోతే నాకు యేసుప్రభు చెప్పిన బోధ ఇది. నేను లోతుగానే చెప్తాను. అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని వాళ్ళు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈ లెవెల్కి మీరు ఎదిగాలి. ఎందుకంటే మీరు నిజంగా మారు మనసు పొంది, అవునా కదా, మీ పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే యేసుదేవుని కుమారుడని బాప్తిసం వాళ్ళకి అర్థమై తీరుతుంది. మారు మనసు పొందకపోతే పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నా, స్వస్థతల కోసం బాప్తిసం తీసుకుని ఇది అర్థం కాదు, ఇది అడగ అవసరం లేదు, నమ్మడు. అర్థమైందా? అది ఇప్పటికైనా ఒప్పుకుంటేనే మీలో పరిశుద్ధాత్మ వస్తాడు. అదే కదా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటేనే నీకు పరిశుద్ధాత్మను వరము పొందుతావు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకెవడు నేర్పించాల్సిన అవసరం లేదు, నువ్వే ఎదుగుతావు. లాస్ట్కు ప్రకటన గ్రంథంలో యేసుప్రభు అంటాడు, ఆ మాట మీరు రెఫరెన్స్ చెప్పండి. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటాడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు తలుపు తీయాలరా, ఆయనే తలుపు బద్దలు కొట్టుకొని వచ్చేస్తాడా? ఏమండి, నువ్వు తీయకపోతే బయట నుంచి బయటే. ఇప్పుడు కొంతసేపు తలుపు కొడతాం, తీయలేదనుకో ఏం చేస్తాం? బలవంతం చేయగలమా మనం? ఈరోజు చాలామంది ఇక్కడే అయిపోయారు, బలవంతంగా మనసు మారుస్తున్నారని. నేను చెప్పాను, నీ ఇంట్లో పెంచిన కుక్క ఉంటుందిగా, ఏమండి, దానికి ఇష్టం లేకుండా నువ్వు అన్నం తినబట్టగలవా? నువ్వు పాలు దాపించగలవా? నువ్వు రొట్టె తినిపించగలవా? ఈ మాత్రం తెలిసి కూడా నువ్వు మనిషిని బలవంతంగా మారుస్తున్నాడంటేవేంటి? నన్ను దేవుడు మార్చాడంటావేంటి? నన్ను యేసుప్రభు మార్చాడంటావేంటి? పలానా పాస్టర్ మార్చాడంటావేంటి? ఏమండి, చాలామంది పాస్టర్ల భార్యలకే భర్త వేరే చర్చ్, భార్య వేరే చర్చ్ పోయేటోళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు. అవునా కదా? పిల్లలు ఒక దగ్గరికి, తల్లిదండ్రులు ఒక దగ్గరికి ఉన్నాం. కొందరు పిల్లలు పడుకొని ఉంటారు ఇప్పటికీ, అవునగా, దిగటోళ్ళు లేరు. అందరూ పాస్టర్ల గురించి చెప్పినట్టే నేను కూడా ఒక పాస్టర్ని. అర్థమైంది లేదా? నా పిల్లల్ని నేను బలవంతంగా చర్చిలోకి దించలేను, నిన్నెలా దించగలను? ఒక భార్యనే నువ్వు మార్చలేవు, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు పని చేయలేవు. ఈరోజు ఎవరినో బలవంతంగా మారుస్తున్నాడు, ఎవరినో మార్చాను అని చెప్తున్నాడంటే వీడు పనికి మాలినోడు అని అర్థం. నేను కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాను, వాళ్ళు అడిగారు, ఇచ్చారు తప్ప వాళ్ళు నిజంగా మారు మనసు పొందారా లేదా క్లాస్ తీసుకుంటాం, ఇచ్చేస్తాం. నువ్వు మారేవాలేదు ఎవరికి తెలవాలా? ఆయనకు తెలవాలి. ఏమే, అవునా కదా? దిస్ ఈజ్ ట్రూత్, ఇది సత్యం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు యోహాను రాసిన సువార్త, యేసుప్రభు అంటున్నాడు,
6వ అధ్యాయము 42 నుంచి చదువుదాం. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చినానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు అండ్రి. అందుకు యేసు ఆకర్షిస్తేనే కానీ, అంటే నీ హృదయంలో మార్పు జరిగితే తప్ప ఎవడు నా దగ్గరికి రాడు, నేను ఎవరిని బలవంతం చెయ్యను. ఇప్పుడు మనం కూడా నీ హృదయంలో మార్పు కలిగితే ఇక్కడికి వచ్చాం. ఏమ్మా, మీ సంఘాలను వదిలేసి ఇక్కడికి రమ్మని ఎప్పుడని చెప్పానా? ఆలోచన చేయాలి కదా. నిజంగా వాక్యం కావాలనుకున్న వాళ్ళు పోనీ సెమినార్కు రండి, సంఘానికి వెళ్ళి బోధ చేసుకోండి అన్న. ఇప్పుడు మన ప్రసంగంలోనే చివరి అంశానికి వచ్చాం. మిమ్మల్ని ఎవరు మార్చారు ఇప్పుడు చెప్పండి? ఇంత విన్నారు కదా, మిమ్మల్ని ఎవరు మార్చారు? అవునా కదా? సువార్త విని మేము పాపులమని తెలుసుకొని మా హృదయంలో నొచ్చుకొని మేము పాస్టర్ దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకొని మేము క్రైస్తవులు అయ్యాము. మేము క్రైస్తవులం అయ్యాము అంటే అది మా పని. ఎందుకంటే పని చేసినోనికే జీతం. నిన్ను మార్చాడనుకో దేవుడు, ఎవరు పోతుంది జీతం? దేవుడికే. ఆల్రెడీ దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, ఆయనకేం పని నిన్ను మార్చడానికి? నువ్వు మారితేనే నీకు జీతం. అర్థమైందా లేదా? నేను పెద్ద, మీ అందరికీ తెలుసు కదా, దేవుడు లేడని వాదించున్నాను. ఎందుకంటే నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఒకరోజు దొరికింది సమాధానం, సరెండర్ అయిపోయాను. అంటే నేను మారాను, నన్ను ఎవడు మార్చలే. పాస్టరు మార్చలేదు, నన్ను యేసు ప్రభు మార్చలేదు, నన్ను దేవుడు కూడా మార్చలేదు. నా అవసరం కోసం నాకు పరలోకం కావాలని నేను మారాను. ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది ఇలా మారిన వాళ్ళు ఉన్నారో మీరు చెప్పాలి. ఇక నుంచైనా జాన్ గారు మార్చలేదు మమ్మల్ని, యేసు ప్రభు మార్చలేదు, ఎవడు మనం బలవంతం చేయలేదు, మాకెవడు డబ్బులు ఇవ్వలేదు. ఏమో మీ అందరికీ ఎవరైనా డబ్బులు ఇచ్చారా క్రైస్తవుడు గమ్మని? ఏమా దేవునికి ఏమైనా డబ్బు ఇచ్చానా నేను బాప్తిసం ఇచ్చే ముందు? బాప్తిసం ఇచ్చి అడుగుతాను కదా ఏమని, ఈ బాప్తిస్వానికి ఎవడైనా నిన్ను బలవంతం అడిగానా లేదా? అవునా? నీ సొంతంగా నిర్ణయించుకున్నావా, బలవంతంగా వచ్చావా? వచ్చిన తర్వాత ఎవడైనా చెడగొడితే మళ్ళీ చెడిపోతావా అని కూడా అడుగుతాను నేను. చెడిపోతే కూడా నీదే, నా చేతిలో ఏం లేదు. వాక్య ప్రకారంగా బ్రతికితే యేసు ప్రభు అంటాడు, ఎస్ ఇది నా మెంబరే, నా చర్చ్ మెంబరు, తీసుకో డాడీ అని చెప్తాడు ఆయన. అది ఆయన దగ్గర ఉన్న నేనే ద్వారమును అన్నాడు చూసావా, నేనే ప్రధాన యాజకుని అన్నాడు కదా, ఈయన టిక్ పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, బయట ఎవరికైనా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, మమ్మల్ని ఎవడు బలవంతం పెట్టలేదు, మా ప్రభు అసలే బలవంతం చేయలేదు, మేం మారాం, సువార్త విన్నాం, అవునా కదా, మా హృదయంలో నొచ్చుకున్నాం, మేము పాపులమని తెలుసుకొని మా పాపాలకు క్షమాపణ కావాలని మారు మనసు పొంది మేమే అడిగి బాప్తిసం తీసుకున్నాం. ఇలా చెబితేనే నువ్వు క్రైస్తవుడివి. ఇలా నువ్వు నీకుగా సాక్ష్యం చెప్పాలి, ఏడైనా పర్వాలేదు. అరే ఇట్లా చెప్తే మరి ఆయన ఏమంటే, ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను ఎవరిని బలవంతం పెట్టలేదు, ఎవరిని మారుస్తానని కూడా చెప్పలేదు. బైబిల్ ఎక్కడన్నా ఉందా? మీకు మారు మనసు కలుగుగాక ఉందా? ఒక్క రెఫరెన్స్ చూపించండి చూద్దాం. ఎక్కడ చూసినా ఏముంటుందంటే మీరు మారు మనసు. మత్తయిలో ఎక్కడ ఉంటుంది, చిన్నపిల్లల దగ్గరికి వస్తే యేసుప్రభు అంటాడు, చిన్నపిల్లలు నా దగ్గర కానివ్వండి, మీరు ఇలా చిన్నపిల్లల వలె మార్పు చెందితేనే మీరు నా రాజ్యంలో సభ్యులు. అంటే మీరు ఇప్పుడు పెరిగిన పెద్దగా అయింది కదా, ఇది నా కులపోడైనా, ఇది నా ఊరోడైనా, ఇది నా చుట్టమేనా, నా పక్కమేనా అని అనకిగా చిన్నపిల్లలు ఎక్కడికి పోతారు? ఎవడు కనబడితే తన దగ్గర ఉరికి పరిగెత్తుకొని వెళ్తారా లేదా? ఇప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకొచ్చి అమ్మమ్మ అని ఉరికొచ్చేస్తారు మనకు, తల్లిని తండ్రిని వదిలేసి కూడా మనకు వస్తారు. అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు, క్రీస్తు యేసు ఇచ్చే బహుమానం కోసం సొంతగా మారినోళ్ళు, ఎవరి బలవంతం లేకుండా నువ్వు సొంతంగా. ఏమ్మా లక్ష్మి, అవునా కదా,
నువ్వు మారితే నీ కూలి. ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు పని చేసిన వాళ్ళకే కూలే, పని చేయకపోతే ఉండదు. ఇది దేవుని తత్వం. కాబట్టి క్రైస్తవులమైన మనల్ని ఎవ్వరూ మార్చలేదు, మనమే మారాం. అర్థమైందా? ఎవరిని మార్చే శక్తి ఎదుటి మనిషికి లేదు. పాస్టర్ అంటున్నావు 1,00,000 మందిని మార్చాడన్నావు, నీ భార్యను మార్చావా, నీ పిల్లల్ని మార్చావా అంటే అంటాడు. అవునా కదా? ఆలోచించాలి మనం. నీ భర్తను మార్చగలిగినా నేనెందుకు మారుస్తాను? అవునా కదా? ఏమా అయ్యగారు మా ఆయన వాక్యానికి రాడు, కొంచెం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే రాడాడు. నీ ప్రవర్తన వలన మారి, ఓహో యేసుక్రీస్తు యొక్క ఇంత మంచి క్యారెక్టరా అని నీ ప్రవర్తన చూసి నీ భర్త చర్చికి వస్తాడు, నీ భార్య చర్చికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పని చేయాలి. ఇది నేను చెప్పే మాట. నచ్చితే అవునా, ఇది నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మాట్లాడిన మాటల్లో మీ యొక్క తత్వాన్ని, మీ యొక్క గుణాన్ని, మీ యొక్క లక్షణాలను మేము హైలైట్ చేశాం. అలాగే యేసు ప్రభు యొక్క